హలో, అనాథాశ్రమంలో పెరిగి అరకొర చదువు చదివి నర్సరీలో మట్టి పిసుక్కున్నా ఆఫ్టర్ ఆల్ వసు ఒకే సంపాదిస్తుంటే కోటేశ్వరాలింట్లో పుట్టి పెరిగి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి కాలేజ్ లో యూత్ ఐకాన్ అనిపించుకున్నా ది గ్రేట్ హారిక సంపాదించలేదా? ఏం చేసి సంపాదిస్తావే? నేను మల్టిపుల్ టాలెంట్ పర్సన్ ని. నువ్వు మల్టిపుల్ పర్సనాలిటీవి, టాలెంటెడ్వి కాదు. అనవసరంగా టాలెంట్ ని అవమానించుకు. నువ్వు నన్ను అవమానించుకు. నీలో ఏం టాలెంట్ ఉందో చెప్పవే, ఒక్క టాలెంట్ చెప్పు. నేను గొప్ప సింగర్ ని తెలుసా? అబ్బా చా. నేనొక సాంగ్ పాడి ప్రైవేట్ ఆల్బమ్ లో సోషల్ మీడియాలో వదిలితే లక్షల వ్యూస్ వస్తాయి, కోట్ల లైకులు వస్తాయి. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నా ముందు క్యూ కడతారు. డబ్బుల వర్షం కురుస్తుంది. ఓహో అవునా? ఏది ఒక్క సాంగ్ పాడు. టెస్టింగా? అయితే విను. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపన ఆగేనా పేనా ఎదలో లయ వినవా ప్రియా. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఎలా ఉంది నా స్వీట్ వాయిస్? అబ్బాబాబా సూపర్. 1 మినిట్. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపన. స్టాప్ ఇట్ అకిప్, స్టాప్ ఇట్. అబ్బబ్బబ్బా, అంత దరిద్రంగా, అంత చండాలంగా, అంత కర్ణ కఠోరంగా పాడింది ఎవరు? నువ్వే. నీ వాయిస్ నీకు నచ్చలేదు, నువ్వే వినలేక చెవులు మూసుకున్నావు. ఇంకా జనమేం వింటారే? ఇంటికొచ్చి మరీ రాళ్లతో కొడతారు. సింగింగ్ రాకపోతే డాన్స్ చేస్తాను. నేను బెస్ట్ డాన్సర్ని తెలుసా? ఓహో, నీకోసం కొరియోగ్రాఫర్లు క్యూ కట్టాలా? ఒక్క స్టెప్ వేసి చూపించనా? వద్దమ్మా వద్దు. ఇప్పటికే నీ పాట విని చెవులు చిల్లులు పడ్డాయి. డాన్స్ కూడా చూశానంటే కళ్ళు పోతాయేమో. వెటకారం చేయడం కాదు, ఎంకరేజ్ చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని వెనకటికి ఒక సామెత ఉంది తెలుసా? వసు వదినతో నువ్వు పోల్చుకోవడం అలాగే ఉంది. నువ్వు ఎప్పటికీ వసు వదినని క్రాస్ చేయలేవు. వదినను మించి ఎదగాలని కోరుకోకు. ముందు కాస్త హైట్ పెరగడం నేర్చుకో. ఆంటీ, ఆంటీ, ఏంటంటీ గాలిలో తింటున్నారేంటి? ఆ వసు గురించి ఆలోచిస్తున్నానే. అది మొన్న ఆన్లైన్లో సితార పాఠాలు చెప్పి డబ్బులు సంపాదించింది. నిన్న పెయింటింగ్ వేసింది. ఈ రోజు ఏం చేయబోతుందో తెలియడం లేదే. అవునా ఆంటీ, వసు అక్క రోజుకో పని చేసి డబ్బులు సంపాదిస్తుంది.
ఇప్పుడు మనం థింక్ చేయాల్సింది వసు అక్క ఏం చేసిందని కాదు, వసు అక్క గెలవకుండా ఏం చేయాలన్నది. అదేం చేస్తుందో తెలిస్తేనే కదే దాన్ని నా పని చేయకుండా ఆపుతాం. అలా కాదంటీ. వసు అక్క డబ్బులు సంపాదించి గెలవకముందే వసు అక్కపై అత్తయ్యకు కోపం తెప్పించామనుకో, గొడవ పెట్టామనుకో, వసు అక్క డిస్టర్బ్ అయిపోయి ఏ పని చేయలేక డిస్టర్బ్ అయిపోతుంది, ఓడిపోతుంది కదా. నిజమేనే, నాకీ ఐడియా రానేలేదు. పద వెళ్ళి మీ అత్తయ్యకి ఉన్నవి లేనివి నూరిపోసేద్దాం. పద 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 పద. వదిన, ఈ కర్రీ వడ్డించు. అయ్యో, వాటర్ తాగండి. ఏంటోదినా ఆలోచిస్తున్నావు? అభికి వసుకి గొడవేమైనా అయ్యిందేమో వదినా. ఎందుకు గొడవ అవ్వదత్తయ్య? అవుతుంది. వసు అక్క పందెం కోసమని డబ్బుల సంపాదనలో పడిపోయి బావగారిని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అవునదినా, అనుకీర్తిలు అదృష్టం కొద్దీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లారు కాని లేదంటే పట్టించుకునే దిక్కులేక పిల్లలు అల్లాడిపోయేవారు. పాపం బావగారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి వస్తారు. వసు అక్క ఏమో బావగారిని పట్టించుకోకుండా డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తూ బావగారిని నిర్లక్ష్యం చేస్తుంది. ఎంత కష్టపడ్డా ఇంట్లో సుఖం లేకపోతే ఏ మగాడైనా ఇబ్బంది పడతాడు కదోదినా. అలాగే మన అభి కూడా పాపం పైకి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతున్నాడు. మీరు వసు అక్కపై యాక్షన్ తీసుకోవాలత్తయ్యా. అభిబావ గారిని పట్టించుకోవాలని స్ట్రిక్ట్ గా చెప్పాలి. అయినా ఎక్కడైనా మగాడి సంపాదనలో పడి ఆడదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు కాని మనింట్లో ఏంటోదినా, ఆడది సంపాదనలో పడి మగాడిని నిర్లక్ష్యం చేస్తోంది. ఇది మంచిదంటావా? మీరు చెప్పే కారణాలు వాళ్ళ మధ్య ఉన్నాయని నేను అనుకోవడం లేదు. వసు అభిని బాగానే చూసుకుంటుంది. కానీ ఎందుకో వాళ్ళు కాస్త ముభావంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. నీకలా అనిపిస్తే మేమేం చేయలేం వదినా. ఇంతకీ మీ ఫ్రెండ్ అమెరికా నుంచి ఎప్పుడొస్తుంది? ఎందుకు దినా? తన రాగానే తన చీర తనకివ్వాలి కదా. అవునదినా, డ్యామేజ్ అయిన చీరను ఎలా ఇవ్వను, తను ఏమనుకుంటుందో అని కాస్త కంగారుగా ఉంది. ఆలోపు వసు అక్క 50,000 ఇవ్వకపోతే కొత్త శారీ కూడా కొనివ్వలేమనే కదత్యా. కొత్త శారీ కొనిచ్చినా మా ఫ్రెండ్ ఫీల్ అవుతుంది. అసలు శారీ ఏమైంది అని అడుగుతుంది. ఆ శారీతో తనకేదో సెంటిమెంట్ ఉంది.
అయితే ఆ శారీనే ఇవ్వాలి. కానీ డ్యామేజ్ అయిన శారీ ఎలా ఇస్తావు వదినా? అదే ఆలోచిస్తున్నాను. ఒక ఐడియా కూడా వచ్చింది. డ్యామేజ్ అయిన చోట ఒక మంచి డిజైన్ వేయిస్తే డ్యామేజ్ కవర్ అవుతుంది, అలాగే శారీకి కొత్త అందం వస్తుంది కదా. అక్క, డబ్బులు సంపాదించడానికి నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి వసు? రా చెప్తాను. డ్యామేజ్ అయిన చీరపై డిజైన్ వేయించడం మంచి ఐడియా అత్తయ్య. మీ ఫ్రెండ్ని సర్ప్రైజ్ చేయొచ్చు కూడా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. శారీపై డిజైన్ వేయించాలనే మీ ఐడియా నాకు ఉపయోగపడుతుంది. నాకు డ్రెస్ని డిజైన్ చేయడం వచ్చు. డిజైన్ చేసి డబ్బులు సంపాదిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పిన్ని గారు, మీకు కూడా థ్యాంక్ యూ. శారీ గురించి మీరు అత్తయ్య గారిని అడిగి ఉండకపోతే అత్తయ్య గారి నోటి వెంట డిజైన్ చేయించడం అనే మాట వచ్చిండేదే కాదు. డిజైన్ చేసి డబ్బులు సంపాదించొచ్చు అనే థాట్ నాకు వచ్చిండేది కాదు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. పదక్క, డిజైన్ గురించి ఆలోచిద్దాం. హారిక, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేసావు కదా, ఎవరైనా మంచి డిజైనర్ ఉంటే చెప్పు. నా ఫ్రెండ్ శారీకి డిజైన్ వేయిద్దాం. ఆ వసు మనిషా లేక తోటకూర పాద అలా అలుకుపోతోందేంటే? ప్రతిదీ తనకు పనికొచ్చేలా చేసుకుంటుంది. అదే అర్థం కావట్లేదు ఆంటీ. వసు అక్కని మనం ఓడిస్తున్నామో లేక మనమే దగ్గరుండి గెలిపిస్తున్నామో తెలియట్లేదు. ఇదిగో ఇదంతా నీ వల్లనేనే. నా మారా నేను ఈ రోజు వసు ఏం చేస్తుందా అని ఆలోచిస్తుంటే మీ అత్తయ్య దగ్గరికి తీసుకొచ్చి చీర గురించి అడిగి ఆ వసుకి ఐడియా వచ్చేలా చేశావు. మనం అత్తయ్యకు చెప్పాలనుకున్న టాపిక్ వేరు, అత్తయ్య చెప్పిన విషయం వేరు కదా. అంతా వసుకి అనుకూలంగానే జరుగుతోంది. వసు, ఆ మధ్య హారిక అత్తయ్య గారు శారీని చెడగొడితే నువ్వు బ్రహ్మాండంగా డిజైన్ చేశావు కదా. నేనా విషయమే మర్చిపోయాను. కానీ అత్తయ్య గారి శారీ డిజైన్ చేయడం వేరు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్ చేయడం వేరక్క. మార్కెట్లో అలాంటి డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయో బాగా స్టడీ చేయాలి. మనకంత టైం ఎక్కడుంది వసు? ఒక పని చేద్దాం. ఇప్పుడు యూత్ ఫ్యాషన్స్ ఎలా ఉంటాయో శ్రావ్యకి తెలుస్తాయి కదా. శ్రావ్యకి ఫోన్ చేసి వాటి గురించి అడుగుదాం. కరెక్ట్ అక్క. శ్రావ్యని అడిగి వాటి గురించి తెలుసుకోవాలి. సరే, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ వసు గారంటే ఎవరు? తను మా కోడలే. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఇంతకీ మీరెవరు? మేము మోడల్ కోఆర్డినేటర్స్ మేడం. ఇందాక శ్రావ్య అనే అమ్మాయి డ్రెస్ డిజైన్ గురించి సోషల్ మీడియాలో పెట్టారు.
డిజైనర్ వసుంధర అడ్రస్ ఇదే అని ఇచ్చారు. శ్రావ్య అప్పుడే అప్లోడ్ చేసిందన్నమాట. నేనే వసుంధరిని. మీకు డిజైన్ చేసి పెట్టాలా? మీరు మామూలు డ్రెస్లేనా లేక మోడల్స్ కూడా డిజైన్ చేసి ఇస్తారా? చేస్తాను. థ్యాంక్ యూ మేడం. రేపు ఒక ఫ్యాషన్ షో ఉంది. మా సంస్థ తరపున కొంతమంది మోడల్స్కి మీరు డ్రెస్ డిజైన్ చేసి పెట్టాలి. తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పేపర్పై మీరు డిజైన్ చేసి రేపు మీరు మా ఆఫీస్కి రండి. ఇది మా విజిటింగ్ కార్డ్. మీరు వేసిన డిజైన్ నచ్చితే మీకే డిజైనింగ్ ఆఫర్ ఇస్తాం. థ్యాంక్ యూ. డిజైన్ చేస్తే చాలా లేక ర్యాంప్ పై వాక్ కూడా చేయాలా? అక్కర్లేదు మేడం, డిజైన్ చేస్తే చాలు. మా హారిక కూడా డిజైనరే. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. అవును హారిక, డిజైనింగ్ నువ్వెందుకు చేయకూడదు? డిజైనర్ మాత్రమే కాదత్తయ్య, పెద్ద మోడల్ ని కూడా కావాలనుకున్నాను. అవునా? అయితే నీ డ్రెస్ నువ్వే డిజైన్ చేసుకుని మోడల్లా ర్యాంప్ పై నడవచ్చు కదే. పెళ్ళైపోయింది కదా ఆంటీ, ఇప్పుడెలా ఆ పని చేయను? హారిక, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది, కానీ మీరు మావయ్య బావగారు ఆయన ఏమనుకుంటారో అని. అందుకే నేనెప్పుడు మీకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వే నీ డ్రెస్ ని డిజైన్ చేసుకుని మోడల్ గా ర్యాంప్ అయినాడు. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో అబ్బాయిలు, మా అమ్మాయి కూడా ఫ్యాషన్ షోలో పాల్గొంటుంది. సారీ మేడం, మా కంపెనీ తరపున కావలసిన మోడల్స్ ఉన్నారు. మా అమ్మాయి ఉంటే షోలో మీ సంస్థే గెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ అమ్మాయిని రిఫర్ చేయాలంటే కుదరదు మేడం. కావాలంటే వేరే కంపెనీకి రికమెండ్ చేస్తాం. చెయ్యండి. నా చిన్న కోడలు ఆ షోలో పార్టిసిపేట్ చేయాలి. ఓకే మేడం, డిజైన్స్ తీసుకుని ఆఫీస్కి రండి. వెళ్ళొస్తాం మేడం. పిలుస్తాం మేడం. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ ఆంటీ. ఆల్ ది బెస్ట్. మంచి అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకో. నీకిప్పుడు అవకాశం వచ్చింది కదా, వచ్చిన సదవకాశాన్ని చక్కగా ఉపయోగించుకో. అలాగే అత్తయ్య. ఏంటమ్మా వసు, నువ్వే కాదు హారిక కూడా డిజైన్ చేయబోతోంది. తను కూడా నీలాగే బోల్డ్ డబ్బులు సంపాదిస్తోంది. కంగ్రాట్స్ హారిక. కంగ్రాట్స్ హారిక. ఆంటీ, ఇది కళ లేక నిజమా? అత్తయ్య నన్ను మోడలింగ్ చేయమనడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. ముందు నేను కూడా షాక్ అయ్యానే, తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. వసు మీద కోపంతో మీ అత్తయ్య నీకు అవకాశం ఇచ్చింది. ఇండైరెక్ట్ గా వసుని ఓడించమని చెప్పింది. అవునా? ఆ అయితే ఛాలెంజింగ్ గా తీసుకొని వసు అక్కపై గెలుస్తాను. ఆ సరిగా పడని ఇప్పుడే తొలి అడుగు సుడిలో పడవై ఎప్పుడు
తడబడకు. ఏం చేస్తున్నావు మమ్మీ? రేపటి ఫ్యాషన్ షోకి డిజైన్ డ్రా చేస్తున్నాను బన్నీ. ఓ, రేపు టెస్ట్ కి హోంవర్క్ కాదు, హార్డ్ వర్క్ చేస్తున్నావు అన్నమాట. డాడీ ఇంకా రాలేదేంటి మమ్మీ? ఆఫీస్లో వర్క్ ఉందేమో బన్నీ. ఎంత వర్క్ ఉన్నా డైలీ టైం కల్లా వచ్చేస్తారు కదా. వచ్చేస్తారులే బన్నీ, నువ్వు కంగారు పడకు. కాఫీ, వాటర్, జ్యూస్ ఏమైనా కావాలా మమ్మీ? నాకేం వద్దులే కానీ ఆ పెన్సిల్ ఇవ్వు. మ్మ్. సారీ మమ్మీ. నేను తీస్తానులే, నువ్వు వెళ్ళు.